బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసింది. సో చాలా మంది కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఏం జరుగుతుందో, ఎటువంటి సమాధానాలు చెప్తాడో, ఆ బిగ్ బాంబ్ ఏం పేలుస్తాడో, ఆ బాంబ్ ఏంటో, ఎవరిపైన పేలుతుందో, ఎలా పేలుతుందో, ఎలా ఉంటుందో అనేటువంటి చాలా మంది ఉత్కంఠగా ఎదురు చూశారు. కానీ చాలా సాఫీగా సాగిపోయింది. 45 నిమిషాల పాటుగా విచారించింది ఘోష్ కమిటీ. ఆధారాలతో సహా సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది హరీష్ రావు. ఇక మీడియాతో హరీష్ రావు మాట్లాడే అవకాశం కనబడుతోంది. విచారణ అనంతరం బాంబు పేలుస్తానంటున్నారు హరీష్ రావు. అయితే హరీష్ రావు ప్రకటన పైన ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు రాజకీయ వర్గాలు. అయితే ప్రెస్ మీట్ అనంతరం ఎర్రవల్లి ఫామ్ హౌస్కు వెళ్లే అవకాశం ఉంది. విచారణ తీరును కేసీఆర్కు వివరించబోతున్నారు హరీష్ రావు. ఎందుకంటే ఆయన కేసీఆర్ కూడా 11వ తేదీన విచారణకు హాజరు కావాల్సి ఉంది కాబట్టి తన విచారణ ఎదుర్కొన్నాడు, ఏం రకంగా క్వశ్చన్ అడిగారు, ఏం అడుగుతున్నారన్న విషయాన్ని కేసీఆర్తో హరీష్ రావు పంచుకునే అవకాశం కనబడుతోంది. ప్రస్తుతానికైతే హరీష్ రావు విచారణ ముగిసింది. 45 నిమిషాల పాటుగా విచారణలో ఆయన చేతిలో వెళ్లేప్పుడు కూడా కొన్ని డాక్యుమెంట్స్ తీసుకెళ్లారు. ఆయన అంతా డాక్యుమెంట్స్తో సహా హరీష్ రావు అక్కడ సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. పీసీ ఘోష్ కమిషన్ ఆయన పైన సుమారుగా 100కు పైగా ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తుంది. ఒకసారి ఈ అంశం పైన కేటీఆర్ స్పందించారు. కేటీఆర్ ఏం మాట్లాడారో చూద్దాం. మొట్టమొదటి విషయం ఏమంటే ఇంకో దేశంలోనైతే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కనుక ఏదన్నా ఒక రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ దేశం కానీ కట్టింటే దాన్ని కీర్తించేవారు, దాని కీర్తిని అజరామరంగా శాశ్వతంగా నిలిచిపోయేలాగా చేసేవాళ్ళు. ఎందుకంటే ఒక 45 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు 4 ఏళ్ల కాలంలో ఈ దేశంలో ఒక రికార్డు సమయంలో కడితే ఇంకో దేశంలోనైతే దాన్ని గొప్పగా కీర్తించేవారు, శ్లాఘించేవారు. కానీ మన దేశంలో కుసంస్కారమైన కుత్సితమైన రాజకీయాలు ఎక్కువైపోయినాయి. అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఈరోజు ఒకటే ఎజెండాతో పనిచేస్తున్నాయి. ఏదో ఒకటి చేసి కేసీఆర్ గారిని బద్నాం చేయాలి. హరీష్ రావు గారు నిన్నగాక మొన్న ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు డీటెయిల్డ్గా. నాకు తెలిసినంత వరకు ఈ రాష్ట్రంలో ఎవరైనా సరే కొంత అవగాహన ఉన్నవాళ్ళు మరి ఒకవేళ చూసింటే ఆ ప్రజెంటేషన్ కనుక చూసింటే స్పష్టంగా అర్థమవుతున్నది. ఎలాంటి అపవాదులకు కానీ ఎలాంటి అనుమానాలకు కానీ తావు ఇవ్వకుండా ఎవరికైనా ఏమైనా అనుమానాలున్నా ఏమైనా అభిప్రాయాలున్నా వాటిని మార్చుకునే విధంగా సవివరంగా వివరణాత్మకంగా పూర్తి స్థాయిలో అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంత ఈజీగా హరీష్ రావు గారు మరి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వివరణ ఇచ్చారు. అది కేబినెట్ ఆమోదంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రాజెక్టు తప్ప ఎవరో వ్యక్తో ఒక ఇండివిజువల్ తీసుకున్న నిర్ణయం కాదు. రెండవది, ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటాయి. ఒక ప్రాజెక్ట్ కట్టాలని, ఎంత డబ్బు పెట్టాలని, ప్రజల కోసం ఏ సీజన్కి ఎన్ని నీళ్ళు ఇవ్వాలని ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయి. తీసుకున్న తర్వాత వాటిని ఆచరణలోకి తీసుకురావాల్సింది, అమలు చేయాల్సింది ఖచ్చితంగా అధికారులు, ప్రభుత్వం యొక్క యంత్రాంగం. అంతే తప్ప ఇందులో దాచడానికి కానీ దాపరికం కానీ ఏమీ లేదు. కానీ ఈ దేశం ఎట్లా తయారైందంటే ఇదిగో పులి అంటే అదిగో తోక. మేడిగడ్డ మీద ఏదో జరిగిపోయింది అని ఒక ఆయన అనగానే లే జరిగిపోయింది నిజమైన ఇంకొక ఆయన. బీజేపీ కాంగ్రెస్ ఇవాళ దున్నపోతు ఇనింది అంటే దుడ్డను కట్టేమన్నట్టు ఒకరినొకరు రాజకీయ ప్రయోజనాలు ఎక్కువైపోయి ఒకరినొకరు ఇవాళ కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవం ఏమి అంటే ఇవాళ స్పష్టంగా కాళేశ్వరం వల్ల వచ్చిన ఫలితాలు ప్రజల అనుభవంలో ఉన్నాయి. కాళేశ్వరం వల్ల ఈరోజు ఎంత వ్యవసాయ విస్తీర్ణం జరిగింది, ఎంత పంటల దిగుబడి పెరిగింది, ఇవన్నీ కూడా ప్రజల ముందున్నాయి. కాబట్టి మొన్న ఈటెల రాజేందర్ గారు చెప్పింది కూడా భిన్నంగా ఏం చెప్పలేదు. ఇది కేబినెట్ నిర్ణయం అని చెప్పారు. ఎస్, ఇట్ ఈస్ అ కలెక్టివ్ డెసిషన్ ఆఫ్ ద కేబినెట్. ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద కేబినెట్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డెసిషన్. రెండవది, ఏ అవకతవకలు కానీ ఏ తప్పులు కానీ జరగలేదు. ముమ్మాటికి ఈరోజు హరీష్ రావు గారు కూడా అదే కమిషన్ ముందు చెప్తారు. ఇంకో కంట్రీలో అయితే కేసీఆర్ లాంటి నాయకుడికి ఒక సమున్నతమైన పురస్కారం ఇచ్చేవాళ్ళు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇంత వేగంగా కట్టినందుకు 4 ఏళ్ల కాలంలో ఒక ప్రభుత్వం భారతదేశంలో ప్రాజెక్టులు కట్టడం అనేది అసాధారణం. ఒక బాక్రానంగల్ తీసుకున్న రైట్, ఇది కేటీఆర్ వర్షన్ గా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు కనుక ఇంకో దేశాల్లో, రాష్ట్రాల్లో కనుక కట్టి ఉంటే దాన్ని కీర్తించేవారు. కానీ ఇక్కడ మేం చేసిన నిర్ణయం పైన జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు కలిసి ఆడుతున్న డ్రామాలు అనేటువంటి మాటని కేటీఆర్ మాట్లాడుకొచ్చారు. కానీ ఎన్డీఎస్సీఏ చెప్పిన రిపోర్ట్ కానివ్వండి, డిపిఆర్ ఇవ్వలేదనే మాట కానివ్వండి, కూడా అటు ఆడిట్ కూడా, సో కాళేశ్వరం పైన కాగ్ నివేదిక కూడా పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు చెప్పే మాటలకి ఇక్కడ పేపర్ రూపేణ నిజంగా లేవు కూడా. సో ఎల్ఎన్టీ అనే సంస్థ పిల్లర్ నిర్మాణం జరిపిస్తే ఆ పిల్లర్ నిర్మాణం కేవలం 2019లోనే కొంత వాటికి పగుళ్ళు ఏర్పడుతున్నాయనే విషయాన్ని ఇంజనీర్లు చీఫ్ ఇంజనీర్కి చేరవేస్తే, చీఫ్ ఇంజనీర్ ముఖ్యమంత్రికో లేకపోతే సంబంధిత అధికారులకో ప్రభుత్వానికో చేరవేస్తే పట్టించుకోలేదనే మాటని ఆ సదరు ఇంజనీరే కమిషన్ ఘోష్ కమిషన్ ముందుట చెప్పినట్టు తెలుస్తోంది. మరి అక్కడ కేటీఆర్ చెప్పే మాటలకి, అధికారులు చెప్పే మాటలకి, ఆ ప్రభుత్వం జరిగిన విషయాలకి పేపర్ల రూపేణ ఏ ఒక్కదానికొకటి కూడా పొంతన లేకుండా ఉన్నాయి. ఈ స్మరణీయ అభ్యర్థితో మరో సిద్ధంగా ఉన్నారు మధు. కాళేశ్వరం కమిషన్
విచారణ కోసం హరీష్ రావు ఏం చెప్తాడు, ఎలా ఉంటుంది, ఏం ప్రశ్నలు వేస్తారనేది చాలా ఉత్కంఠభరితంగా ప్రజలంతా ఎదురు చూశారు. ఎటకేలకు విచారణ అయితే ముగిసింది. ఈ విచారణలో ఏం తేలింది, హరీష్ రావు ఎటువంటి సమాధానాలు చెప్పారు, కాళేశ్వరం కమిషన్ ఆయన ఎటువంటి క్వశ్చన్స్ అందించింది? ఎగ్జాక్ట్లీ, కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఇరిగేషన్ శాఖకు సంబంధించి దాదాపు 40 నిమిషాలకు పైగా, అంటే దాదాపు గంట అనుకోవచ్చు. కూర్చున్న తర్వాత కొద్దిసేపు ఇంట్రడక్షన్ అయిన తర్వాత మొత్తం కలిపితే ఒక గంట, అందులో 40 నిమిషాల విచారణ కొనసాగింది. హరీష్ రావుకు సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలను పిసి ఘోష్ కమిషన్ ఆయన ముందుంచింది. మొత్తం 20 క్వశ్చన్లను ఆయన ముందుంచే ప్రయత్నం చేసింది. ఆ 20 క్వశ్చన్లలో ప్రధానంగా ప్రాజెక్ట్ రీడిజైన్ ఎందుకు చేశారు అనేటువంటిది క్వశ్చన్ ని హరీష్ రావు ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేసింది కమిషన్. తర్వాత కాళేశ్వర కార్పొరేషన్ ఏర్పాటు ఎందుకు చేశారు, దీని ప్రధాన ఉద్దేశం ఏంటి అనేటువంటిది మరొక ప్రధానమైనటువంటి అంశాన్ని లేవనెత్తే ప్రయత్నం చేశారు. దీంట్లో సబ్ క్వశ్చన్స్ ఉన్నాయి, రీడిజైన్ విషయంలో కానీ కార్పొరేషన్ విషయంలో కానీ. తర్వాత కేబినెట్ అనుమతుల పైన, దీనికి సంబంధించినటువంటి అంశం పైన కూడా కమిషన్ హరీష్ రావును క్వశ్చన్ చేసింది. ఇది అత్యంత కీలకం. క్యాబినెట్ లో ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారు, అంతకంటే ముందు జరిగింది ఏంటి అనేటువంటి దాంట్లో కూడా సబ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి ప్రధానమైనటువంటి ఈ 3 అంశాల పైన, రీడిజైన్ ప్రాజెక్టుకి సంబంధించి, కాళేశ్వర కార్పొరేషన్ ఏర్పాటుకి సంబంధించి, కేబినెట్ అనుమతులకు సంబంధించి, వీటితో పాటు ఇంకా కొన్ని క్వశ్చన్లు, మొత్తం 20 క్వశ్చన్లు. 20 క్వశ్చన్లతో పాటు దానికి అనుబంధంగా ఇమ్మీడియట్ గా దాంతో పాటు సబ్సిడీగా మిగతా క్వశ్చన్లను హరీష్ రావు ముందు కమిషన్ ఉంచే ప్రయత్నం చేసింది. అన్నిటికీ సమాధానం చెప్పాను అనేటువంటిది హరీష్ రావు టీమ్ ఇప్పటికీ ఆధారాలతో సహా సమర్పించామనేటువంటిది చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. విచారణ కావాల్సినటువంటి ఈటెల్ రాజేందర్ చెప్పిన మాట, కేబినెట్ ఆమోద ముద్ర వేస్తేనే ఏదైనా నిర్ణయం జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. కేటీఆర్ ఈ రోజు మాట్లాడుతుందాక మనం విన్నాం, దాంట్లో కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేస్తేనే అంతా జరిగింది అంటున్నారు. ఇప్పుడు హరీష్ రావు కూడా బహుశా అదే చెప్పే అవకాశం ఉంది. అంటే కేబినెట్ ఆమోద ముద్ర వేసింది దేనికి? డిపిఆర్ ని సిద్ధం చేయకుండా, డిపిఆర్ లో ఉన్న అంశాలను పాటించకుండా, సుందిళ్ళని ఇష్టం ఉన్నట్టుగా వెనక్కి జరపండి, మేడిగడ్ని ఇష్టం ఉన్నట్టుగా ముందుకు జరపండి, పిల్లల కుంగుబాటు గురైనప్పటికీ ఎల్ఎన్టీ సంస్థకి ఫ్రీగా ఇక క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చేయండి, ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్న కేబినెట్. అంటే ఆ మాటలకి అక్కడ జరిగేటువంటి విషయాలకి ఎటువంటి పొంతన లేకుండా ఉండిపోయింది. సో ఈ క్వశ్చన్స్ ని పిసి ఘోష్ కమిషన్ వారిపైన సంధించినప్పుడు వారి సమాధానం ఏంటి? అంటే కేబినెట్ నిర్ణయం తర్వాతనే నిర్ణయాలు జరిగాయి అనేటువంటి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. కేబినెట్ అప్రూవల్ తర్వాతనే ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రతి అంశం పైన క్లారిటీతో ముందుకు వెళ్ళాము అనేటువంటిది చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. నిన్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో చెప్పారు. ఈటల రాజేందర్ కూడా అదే చెప్పే ప్రయత్నం చేశారు. సాధారణంగా ప్రభుత్వం ఏ ప్రాజెక్టు చేపట్టినా దాని లిమిటేషన్ ఇన్ని కోట్ల నుంచి ఇన్ని కోట్ల పరిధి పెరిగితే, ఒకవేళ దాదాపు 15 కోట్లు ఆ పైన అమౌంట్ వెచ్చించాలి అంటే ఖచ్చితంగా కేబినెట్ అనుమతి అవసరం. మనం గతంలో చూసాం కేటీఆర్ కి సంబంధించినటువంటి ఫార్ములా ఈ రేట్ కి సంబంధించి కేబినెట్ అనుమతి ఎందుకు లేదు అనేటువంటిది. ఎందుకంటే 45 కోట్లు వాళ్ళు పే చేసిన తర్వాత. సో ఇప్పుడు ఇన్ని వేల కోట్ల ప్రాజెక్టుకి సంబంధించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కూడా కేబినెట్ అనుమతి తప్పనిసరి. కేబినెట్ అనుమతి తర్వాతనే దానికి సంబంధించి ఎక్స్పర్ట్ ఇంజనీర్లు, ఇరిగేషన్ శాఖ అధికారులు, తర్వాత సర్వే చేసేటువంటి వాళ్ళు, అక్కడ భూ సాంద్రత ఎట్లా ఉంది, లోపల భూ పలకాలు ఎలా ఉన్నాయి, ఎంత మేర ఇది అక్కడ పిల్లర్స్ ను ప్రాజెక్ట్ నిర్మిస్తే ఎంత మేర ఇబ్బంది కలగకుండా ఉంటుంది, ఫ్యూచర్ లో భద్రంగా ఉంటుంది, ఎంత మేర నీటిని కెపాసిటీ చేసే అవకాశం ఉంటుంది, వరదలు వస్తే ఎలా రియాక్ట్ అవుతుంది, భూకంప తీవ్రత ఒకవేళ అక్కడ వ్యక్తమైతే ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది, వీటన్నిటి రిపోర్టు తర్వాత మాత్రమే కేబినెట్ అనుమతి ఉంటుంది. సో దాంట్లో పాలనా పరంగా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారు. ఇలా చెప్పుకుంటూ జనరల్ గా జరిగేటువంటి ప్రాసెస్ ఏ ప్రభుత్వం అయినా, కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, ఇంకో ప్రభుత్వం అయినా, ఇది జనరల్ గా జరిగేటువంటి ప్రాసెస్. కాకపోతే ఇప్పుడు కాళేశ్వరం కుంగిపోయిన తర్వాత వచ్చినటువంటి దాంట్లో ఎవరు నిర్ణయాలు మిమ్మల్ని ఎవరైనా ప్రోద్బలం చేశారా, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోమన్నారా, కేవలం మీ అనుమతి లేకుండానే ఇది అప్రూవల్ జరిగిపోయిందా, వీటిపైన ఫోకస్ చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే రీడిజైనింగ్, తర్వాత కాళేశ్వరం కార్పొరేషన్ సంబంధించినటువంటి అంశం కావచ్చు, వీటన్నిటిపైన కేబినెట్ నిర్ణయాలపైన ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మరికొద్ది సేపట్లో హరీష్ రావు మీడియాతో మాట్లాడతారు. ఇక్కడ నుంచి నేరుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కేసీఆర్ దగ్గరికి వెళ్తారు. కమిషన్ వివరించినటువంటి తీరుపైన ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ రోజు కొంచెం హైడ్రామా కూడా జరిగింది. యాక్చువల్ గా చెప్పాలంటే లోపల కాళేశ్వరం కమిషన్ లోపలికి వెళ్ళిన తర్వాత హరీష్ రావుతో పాటు హరీష్ రావు లీగల్ టీం కూడా వెళ్ళింది. వారందరూ లోపలనే ఓపెన్ కోర్టు, ఎవరైనా కూర్చోవచ్చు. ఓపెన్ కోర్టు కావడంతో
పోలీసులకు లీగల్ టీం కు వాగ్యుద్ధం జరిగింది. లీగల్ టీం ను బయటికి పంపించే ప్రయత్నం చేశారు. లీగల్ టీం అక్కడే భీష్మించుకొని కూర్చున్నారు, ఎవరైనా కూర్చోవచ్చేటువంటిది. సో మొత్తం కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. లీగల్ గా ఫ్యూచర్ లో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది అనేటువంటిది కూడా వీరు స్వయంగా లీగల్ టీం వినే ప్రయత్నం చేసింది. రేపు కేసీఆర్ తో పాటు కూడా ఈ లీగల్ టీం వచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. అన్ని ఆధారాలు సమర్పించాను, వారు అడిగినటువంటి అన్ని అంశాలను చెప్పాను ఆధారాలతో సహా. ఇంకా మరిన్ని వివరాలను కూడా మీడియా ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తాను అనేటువంటి స్టేట్మెంట్ చేశారు హరీష్ రావు. కొద్దిసేపట్లో మాట్లాడతారు. ఇక్కడ నుంచి నేరుగా ఐరావళి ఫామ్ హౌస్ చేరుకోనున్నారు హరీష్ రావు. బిగ్ బాంబ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఆ బిగ్ బాంబ్ ఏంటి, ఎటువంటి బాంబ్ పేల్చబోతున్నారైనా మరి కాసేపట్లో మీడియా సమావేశం కూడా నిర్వహించే అవకాశం కనబడుతోంది. ఆ బిగ్ బాంబ్ ని ఎవరిపైన ప్రయోగించబోతున్నారా, బిగ్ బాంబ్ లో ఉండే అంశం ఏంటి? ఎగ్జాక్ట్లీ కీలకమైనటువంటి డాక్యుమెంట్ ఉన్నటువంటి చెప్పారు. ఇప్పటి వరకు ప్రెజెంటేషన్ చేసినటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చెప్పిన అంశాలే కాదు, ఇంకొక కీలకమైనటువంటి డాక్యుమెంట్ నా దగ్గర ఉంది అనేటువంటి చెప్తా ఉన్నారు. ఆ కీలకమైన డాక్యుమెంట్ ఏంటి అనేటువంటిది బిగ్ క్వశ్చన్. కాకపోతే హరీష్ రావు ఇది చిట్ చాట్ లో చెప్పారు, ఆన్ రికార్డ్ ఎక్కడ చెప్పలేదు. వీడియో రూపకంగా కానీ ఆడియో రూపకంగా ఆయన చెప్పినట్టు లేదు, కేవలం చిట్ చాట్ రూపంలో ఉంది. మరి ఈ రోజు మీడియా ముఖంగా కొద్దిసేపట్లో ఆయన రివీల్ చేయనున్నారో ఆ డాక్యుమెంట్, లేదంటే ఆల్రెడీ కమిషన్ ముందు ఉంచారా ఆ డాక్యుమెంట్ ను, లేదంటే నెక్స్ట్ ఇంకొక 2 పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ని హరీష్ రావు చేయబోతా ఉన్నారు, దాంట్లో చెప్పనున్నారా? సో ఒక సందిగ్ధత ఉంది. ఏం చేయబోతా ఉన్నారు హరీష్ రావు కొద్దిసేపట్లో? అసలు కమిషన్ ఏమడిగింది, ఏం సమాధానాలు చెప్పారు, అది కూడా బయట చెప్పొచ్చు. వాళ్ళు ఏమడిగారు, మనం ఏం చెప్తామనేది కూడా ఓపెన్ గా చెప్పుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అవి చెప్పనున్నారా? వాటితో పాటు ఆయన రివీల్ చేయనున్న డాక్యుమెంట్ ఏంటి? కాస్త సందిగ్ధత అయితే ఉంది, చూడాలి. కొద్దిసేపటి తర్వాత మీడియాతో మాట్లాడి నేరుగా ఐరావళి ఫామ్ హౌస్ అయితే చేరుకున్నారు మనకు. రైట్ మరు. సో ప్రస్తుతానికి హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసింది. 45 నిమిషాల పాటుగా విచారణ కొనసాగింది. దానితో పాటుగా తన లీగల్ టీం కూడా కాళేశ్వరం కమిషన్ విచారణకి హాజరైంది. ఓపెన్ కోర్ట్ కాబట్టి ఎవరైనా వెళ్ళి కూర్చొని చూడొచ్చు. సో లీగల్ టీం కూడా హాజరవడం గల ఒక నేపథ్యం, ఒక హైడ్రామా కారణం ఏంటంటే రేపటి రోజున భవిష్యత్తులో ఎటువంటి విచారణ ఎదుర్కోవాలన్నా న్యాయ సలహాలు న్యాయ సూచనలు అన్ని తీసుకోవాలి. కాబట్టి డైరెక్ట్ గా ప్రత్యక్షంగా అడ్వకేట్ వెళ్తే వాళ్ళ సమక్షంలోనే ఈ విచారణ జరిగితే వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, రేపటి రోజు ఎలా ఎదుర్కోవాలన్నటువంటి ఒక అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వారు కూడా వెళ్ళినట్టుగా తెలుస్తోంది. హరీష్ రావు అయితే ఒక బిగ్ బాంబ్ పేలుస్తానన్నారు. మరి ఎటువంటి బాంబ్ పేలుస్తారో చూడాలి. ఇంతవరకు అయితే విచారణ పూర్తయిన నేపథ్యంలో ఆయన 10ల సంఖ్యలో ప్రశ్నలకు సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. పూర్తి ఆధారాలతో డాక్యుమెంటేషన్స్తో సహా పీసీ ఘోష్ కమిషన్ ఎదుట హాజరయ్యారు. రేపు లేదు, ఎల్లుండి మరో రోజు కేసీఆర్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఈటెల రాజేందర్ హాజరైతే ఆయన చెప్పిన మాట ప్రకారంగా కేబినెట్ ఆమోద ముద్రతోనే అన్ని నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ఆ తర్వాత ఈరోజు హరీష్ రావు చెప్తోంది అదే, కేబినెట్ ఆమోద ముద్రతో అన్ని నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ఇక ఎల్లుండి వచ్చేటువంటి కేసీఆర్ ఏం చెప్తారో చూడాలి. నిజంగా కేబినెట్ ఆమోద ముద్ర వేసిందని అంటూ ఉంటే కనుక క్యాబినెట్ చెప్తున్న మాట ఒకటి రకంగా ఉంది, ఇక్కడ చేసినటువంటి ఇంప్లిమెంటేషన్ ఒక రకంగా ఉంది, యాక్చువల్గా ఆన్ రికార్డ్ ఒక రకంగా ఉంది. దేనికి ఒకదానికి కూడా పొంతనం లేదు. డిపిఆర్ ప్రకారంగా నిర్మాణం జరగలేదు. అసలు ఇక్కడ ఒక మనం ఆలోచించాల్సి ఏంటంటే ప్లాన్ ప్రకారంగా స్కెచ్ గీయలేదు, డిజైన్ జరగలేదు, డిజైన్ ప్రకారంగా ఎగ్జిక్యూషన్ జరగలేదు, ఎగ్జిక్యూషన్ ప్రకారంగా కన్స్ట్రక్షన్ జరగలేదు, కన్స్ట్రక్షన్ ప్రకారంగా రిజల్ట్ లేదు. సో ప్రతి దానికి ఒకదాని తర్వాత ఒకటి అనేది ఏకంగా కాగ్ నివేదిక తెలిపింది. ఆ తర్వాత ఎన్డీఏసీఆర్ చెప్తోంది. ఇవన్నీ కూడా ఒక రకంగా కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు కూడా ప్రధాన కారణం ఒకటి ఏంటంటే పిల్లర్ల కుంగుబాటు, అనవసరమైనటువంటి ఒక డబ్బులు వెచ్చించేటువంటి అంశం కానివ్వండి, లక్షల కోట్ల రూపాయలు వెచ్చించిన అంశం కానివ్వండి, ఇలా 10ల సంఖ్యలో అనుమానాలు ఒకదాన్ని ఒకటి జోడించి ఉన్నాయి. కాబట్టి కమిషన్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది. కమిషన్ ఇప్పటివరకు దాదాపుగా అందరిని విచారించింది. ఇక చివరిగా మిగిలింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే. ఆయన్ని కూడా ఈ నెల 11వ తేదీన విచారించబోతున్నారు. ఆ విచారణ తర్వాత ఎటువంటి అంశం ఉంటుందో చూడాలి. నిజంగా కాళేశ్వరం కమిషన్ ద్వారా కేసీఆర్ ని లాక్ చేసే అవకాశం ఉందా? బీఆర్ఎస్ పార్టీ లాక్ అయిపోతుందా? కాళేశ్వరం కమిషన్ లో తప్పిదాలు జరిగాయనేది మొదటి నుంచి చర్చగా ఉంది. కాబట్టి కాళేశ్వరం కమిషన్ ఒకటి బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా కబలించబోతోందా? కేసీఆర్ ని లాక్ చేయబోతోందా? హరీష్ రావు ఈ కాళేశ్వరం కమిషన్ ద్వారా అక్కడ జరిగిన తప్పిదాల కారణంగా ఆయన లాక్ కాబోతున్నారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఆర్టీవీ లైవ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సార్